ఇట్ ఈస్ టూ వే. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ప్రతి దాంట్లో డిస్కషన్. అది తప్పైనా పర్వాలేదు. వన్స్ దే ఇన్వాల్వ్ దే విల్ హ్యావ్ దట్ ఎంతూజియాజం టు పార్టిసిపేట్. ఆ ఉత్సాహం పిల్లవాడిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా యూ విల్ పర్ఫార్మ్ వెల్. కాబట్టి ఇట్స్ ఎ నోబెల్ ప్రొఫెషన్. నో అదర్ ప్రొఫెషన్ ఈజ్ హ్యావింగ్ దిస్ మచ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. వీఆర్ టీచర్స్. సో ప్రతి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా టీచర్ ఉంటాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ టీచర్ కూడా మోడీ నా స్టూడెంట్ అనుకుంటాడు. రేవంత్ రెడ్డికి కూడా టీచర్ ఉన్నాడు. సో ఈ రేవంత్ రెడ్డి టీచర్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు, మై స్టూడెంట్ ఈజ్ నౌ ది సీఎం. అట్లాగే మన స్టూడెంట్స్ కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు, ఏదైనా అవ్వని ఉంది. బట్ మనకు అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని 100% సక్సెస్ఫుల్ చేయాలి. ఈ సమ్మర్ వెకేషన్ యాక్చువల్లీ మీకు యూ హ్యావ్ ఎ రైట్ టు టేక్ 2 months లీవ్, రైట్? బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ టు. సో మనకు లేటెస్ట్ థింగ్స్ అన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు రిఫ్రెష్ యువర్ మైండ్. బట్ డ్యూరింగ్ ది వర్కింగ్ అవర్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. During the working hours, how can we conduct it? Therefore, this is the time. For holidays also we are getting salary, no? But we are entitled to get 60 days holidays. That is our right. Definitely. But at the same time, we have to see how to get the good results, how to go system forward. For government education, పడిపోకుండా చేయాలంటే మనం అందరం కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ దట్ ఎస్ వాట్ ఎవర్ ద అకాడమిక్ డిఫికల్టీ యూ హ్యావ్, సో ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మీ స్కూల్కి ప్రతి నెల ఒక రిసోర్స్ పర్సన్స్ పంపించడానికి ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్ ఫర్ దెమ్. They will come and deliver and go. You just arrange a talk. మీకు బయాలజీలో కావాలా, మ్యాథమెటిక్స్లో కావాలా, ఫిజిక్స్లో కావాలా, కెమిస్ట్రీలో కావాలా, జనరల్ సైకాలజికల్ ఇష్యూసా, స్ట్రెస్ మీదనా, ఒక లెక్చర్ ప్రతి నెలలో ఒకటి అరేంజ్ చేస్తే దాన్ని ఇప్పుడు సేమ్ విషయం మీరు చెప్పిన దానికి బయట వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది. పిల్లల మీద ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు కూడా చెప్పచ్చు. కానీ అదే మీరు వచ్చి చెప్తే విన్నారు అంత శ్రద్ధతో వీళ్ళు సాటర్డే సార్ వీజ్ టు హ్యావ్ ఏ ప్రోగ్రామ్ సాటర్డే 4 to 5 ప్రతి సాటర్డే మా స్కూళ్ళలో 72లో చెప్తున్నా నేను ఒక ఐటమ్ మీద ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ ప్రతి సాటర్డే 4 to 5 ఉపన్యాసం మాట్లాడాలి. ఆ రోజులలో అంటే కరెంట్ అప్పుడున్న ఇష్యూస్ మీద ఏ ఇష్యూ ఏదో ఇష్యూ చేస్తారు, మాకు తోసినట్టు మాట్లాడుకునేది అంతే. కాబట్టి అంటే అలాంటి సిస్టమ్ ఆ రోజుల్లోనే మా సైన్స్ టీచర్ మమ్మల్ని బొటానికల్ టూర్ తీసుకుపోయేవాడు. గుట్టలకు చెట్లకు గుట్టలు తీసుకుపోయి ఇక్కడ ఎట్లాంటి చెట్లు ఉన్నాయి అన్ని పేర్లు రాసుకొని రండి. ఒక హాఫ్ డే ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ కమ్. సో ఇట్స్ ఏ నాలెడ్జ్ యాత్ర కదా. And how to mingle with others, how to work together. ప్రకృతి నుంచి నేచర్ నుంచి ఎంత నేర్చుకోవచ్చు మనం. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇంకొక అవకాశం ఏంటంటే ఎన్ఐటీకి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలనే మ్యాండేట్ ఉంది. కాబట్టి మీ పిల్లలను ఎప్పుడైనా కూడా తీసుకొని రావచ్చు. బట్ విత్ ఏ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్. అక్కడ ఒక ప్రొఫెసర్ అంతకుముందు రిటైర్ అయిన వరకు నేనే ఉండేది. అందుకే నాకు టీచర్లతో ఎక్కువ అటాచ్మెంట్ దానితోటే వచ్చింది. ఇప్పుడు ప్రొఫెసర్ ఆంజనేయ గారు దాని ఆయన నెంబర్ కూడా ఇస్తాను మీకు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు ఒకసారి చూపించండి, తీసుకొచ్చి. చాలామంది వరంగల్కి వచ్చి ఏం చేస్తారు, జూ పార్క్ చూస్తారు, రామప్ప చూస్తారు, ఈ భద్రకాళి చూస్తారు, వెళ్ళిపోతారు. వై డోంట్ విజిట్ సైన్స్ సెంటర్, వై డోంట్ విజిట్ మెడికల్ కాలేజ్, వై డోంట్ విజిట్ ఎన్ఐటి, వై డోంట్ విజిట్ కాకతీయ యూనివర్సిటీ? అవి టెంపుల్సే కదా. అదే కదా వాళ్ళకు భద్రకాళికి మీరు తీసుకోకపోయినా వాళ్ళు పోతారు వాళ్ళ పేరెంట్స్తో ఎన్ఐటికి రాగలరా వాళ్ళు? సో
దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఆపర్చునిటీ. కాబట్టి మీకు ఆ ప్రొఫెసర్ ఆంజనేయులు గారు లింక్ చేసే బాధ్యత నాది. నన్నే అడగండి, నేను అదే చేస్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్. కాబట్టి 6 జిల్లాలకు హెల్ప్ చేసే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఐ విల్ డూ ఇట్. సో కాబట్టి ఎన్ఐటి విజిట్ కానీ ఇంకా ఎనీ అదర్ విజిట్, మీ దగ్గర సైన్స్ ల్యాబ్స్ సెటప్ చేసుకోవాలంటే కూడా విత్ లో కాస్ట్, విత్ యువర్ ఓన్ బడ్జెట్. ఇంత బడ్జెట్ ఉంది, ఎలా సెటప్ చేసుకోవాలంటే వీ విల్ డూ ఇట్. ల్యాబొరేటరీ డెవలప్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ విత్ 4 to 5 items, బట్ లెట్ ఇట్ బే సైన్స్ ల్యాబొరేటరీ ఆన్ బోర్డ్ ఇన్ ద స్కూల్ ప్రిమిసెస్. ఒక చిన్న రూమ్ హెడ్ మాస్టర్ని బతిలాడి ఒకటి అడుక్కోండి, అందులో స్టార్ట్ చేయండి. క్లాస్ రూమ్లో చేయడం కాదు, దిర్ ఈజ్ ఏ బోర్డ్. ఏ సైన్స్ ల్యాబొరేటరీ అనగానే పిల్లలకు ఉత్సాహం రావాలి. ప్లే గ్రౌండ్ చేస్తున్నాం కదా, దీన్ని కూడా సైన్స్ టీచింగ్ ఓన్లీ త్రూ దాట్. మనకి ఏ వస్తువు దొరికితే అక్కడ తీసుకొచ్చి పెడదాం. ఒక్కోసారి డిఓ గారు డబ్బులు ఇస్తారు, దాన్ని బట్టి కొనుక్కొని అలా పెడదాం. గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు మీకు ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ వస్తున్నాయట కొన్ని స్కూళ్ళకు. నేను భూపాలపల్లి పోతే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అని బోర్డు పెట్టిన, ఏంది ప్రైమ్ మినిస్టర్ పెట్టిందంటే వాళ్ళకి డబ్బులు వచ్చాయట. ఎస్, సో అట్లాంటి ప్రొవిజన్ కూడా ఉంది కదా, వై డోంట్ యూజ్ ఇట్? ఇదంతా మాకు ఎక్స్ట్రా పని అండి. అవునండి. సో ఎంత మీరు ఇప్పుడు నేను ఎన్ఐటీలో ప్రొఫెసర్గా పనిచేసిన రోజులలో కూడా ఎవ్రీ సాటర్డే ఐ యూజ్ టు గో టు ది స్కూల్. సాటర్డే సండే మాకు హాలిడేస్. సండే యూ గో టు హాస్టల్స్. నేను గత 25 years నుంచి చేస్తున్నాను నేను ఇది. బట్ ఐఎమ్ డిరైవింగ్ ది మోర్ ప్లెజర్ ఫర్ దిస్ సర్వీస్, నాట్ యాజ్ ఎ నైటివ్ ప్రొఫెసర్. ఇప్పుడు కూడా ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఎవ్రీడే ఒక గవర్నమెంట్ స్కూల్ పోతున్నాం. మీకు తెలుసా? ప్రతిరోజు ఒక 2 hours పోయేస్తాం. జస్ట్ లైక్ దట్ పోతే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వను నేను. ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చింది అనుకుంటారు వాళ్ళు. లేదండి, జస్ట్ మీతో మాట్లాడుకోవడానికి వచ్చాను. సార్ ముందు చెప్పొస్తే బాగుండేది కదా. మేము ఏం అవసరం లేదు. 10th class పిల్లలు 9th class ఎగ్జామ్ కాసేపు మాట్లాడుకుంటే ఒక్కోసారి ముందు చెప్పి జరుగుతుంది, ఒక్కోసారి సేమ్. అట్లా నేను ఒక్కనే కాదు, మాకు టీమ్ కూడా ఉంది. సో ఆల్ వీఆర్ ఫర్ ది ఎడ్యుకేషన్. కైండ్లీ యూజ్ అవర్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి నంబర్లు మీరు నోట్ చేసుకోండి. మొదట ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదున్నా, మీకు ఏదైనా నుండి సహకారం కావాలన్నా వారు అందిస్తారు. ఇప్పుడు నిజంగా సార్ చెప్పిన ఒక మంచి మాట చెప్పినాడు. భద్రకాళి టెంపుల్ నిజంగా దేవాలయం. ఆ దేవాలయం ఎవరైనా తీసుకెళ్ళచ్చు, పిల్లలు తనంతర పెద్దగానే కలిగి. కానీ ఎన్ఐటికి మనకు ప్రవేశం ఉంటుందా? సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎన్ఐటి లోపల ఎవరు పడతారు పోవడానికి ఉంటుందా? ఉండదు. అట్లాంటి ప్రదేశాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. మొన్న మీరు పిఎంసి స్కూళ్ళలో బడ్జెట్ వచ్చింది అంటే దాన్ని ఏమంటారు, సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే అందులో వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ విజిట్స్, ఎక్స్పోజర్ విజిట్స్లో కూడా కలెక్టర్ మేడము వీళ్ళంతా జూ పార్క్ తీసుకెళ్తాము, అక్కడ తీసుకెళ్తాము, ఇక్కడ చర్చించినారు వచ్చి పిఎంసి స్కూల్స్ వాళ్ళు. లేదు అది కాదు. అదేంటిది, కరీంనగర్లో ఉన్న ముల్కనూర్ డైరీ, మరి పాకాల, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన వరంగల్లో ఉన్న యూనివర్సిటీ ఒకటి, ఎన్ఐటి ఒకటి, వీటిని మాత్రమే మేడం పంపించింది. అంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి. మన ఆలోచన విధానము ఐఆర్కి వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మనం కూడా ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని, సార్ ఒక పెద్ద మాట మాట్లాడారు, లో కాస్ట్ నో కాస్ట్. అంటే ఫస్ట్ నో కాస్ట్, తర్వాత లో కాస్ట్. ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించాలి. చూపిస్తేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు ప్రాక్టికల్గా. ఈ రోజులలో అది అత్యవసరం అయిపోయింది. ప్రపంచ దేశాలకు దీటుగా మనం నేర్చుకోవాలి అంటే ఫిజికల్ సైన్స్లో కూడా పిల్లలు, ఫిజికల్ సైన్స్ అంటే భయం పిల్లలకి, కానీ ఫిజికల్ సైన్స్లో కూడా ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాడు అదే రూమ్లో ఉంటాడు. అవునా కదా? ఆ విధంగా
ఇంట్రెస్ట్ పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత టీచర్లది. చూసి మనకి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తేనే, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తేనే అందులో కూడా ఉన్నది ఏంటో మనకు తెలుస్తుంది. దాన్ని ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ అనగానే ఒక భూతం లాగా చూపించేటోళ్ళు కూడా ఉన్నారు. మ్యాథ్స్ టఫ్ సబ్జెక్ట్. ఎందుకు టఫ్ సబ్జెక్ట్? మ్యాథ్స్లో కూడా లేకపోతే దానంత ఇంట్రెస్ట్ ఇంకేం ఉంటుంది. అసలు అందులో వాడు నిలయమైపోయినట్టు పొద్దుస్తమానం అదే మైండ్లో తిరుగుతుంటాయి, వాడు ఎక్కలే వాడికి అన్ని. ఫిజికల్ సైన్స్ కూడా అట్లనే. సార్ మంచి సూచనలు ఇచ్చినాడు, మీరు హ్యాపీగా కాదా? ఫస్ట్ అది చెప్పండి. ఓకే, మీరు నేర్చుకోవాలి కూడా నేర్పించాలి. సో 1:30 గాలికి వస్తుంది, ఒక 2-3 మినిట్స్లో క్లోజ్ చేస్తాం. సార్ తనంతా తానే పాపం మా వాళ్ళు పిలిస్తే వచ్చి చక్మకి దాంట్లో సార్ నాకు పరిచయం, కానీ చక్ముఖి ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చక్ముఖి టెస్ట్ కూడా పిల్లలలో ఎంత నైపుణ్యాలను పైకి తీసుకొస్తుందో మీరు చూస్తారు. ఈ క్రమంలో కూడా మనము మన వరంగల్ జిల్లాలో కూడా ఉన్న పిల్లల్లో ఉన్న అద్భుతమైన శక్తులు, వాళ్ళకున్న విషయ పరిజ్ఞానం ఏదున్నా అది ఎవరు తెలుస్తుంది? మొదటి టీచర్లకే తెలుస్తుంది. వాడు ఏ లైన్లో కూడా ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని ఆ క్రమంలో కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత టీచర్లది. కాబట్టి మీరు ముఖ్యంగా ఫస్ట్ పాత్రదారులు, సూత్రధారులు, తల్లిదండ్రులతో సమానం. మీరు ఎక్కువ విషయాలు మాట్లాడము, ఎందుకంటే టైం లంచ్ అవుతుంది, వెళ్ళిపోదాం మనం. సో సంవాడ్ మీరు సార్ చెప్పింది అయితే నోట్ చేసుకున్నారని అనుకుంటున్నా. మరి ఫోన్ నెంబర్స్ కూడా నోట్ చేసుకోండి. ఏదైనా ఉంటే మీరు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం సాల్వ్ చేసుకోవాలి. మెయిన్ మనకు పిల్లలు మ్యాథ్స్లో సైన్స్లో ఎక్కువ ఫెయిల్ అయినారు. ఈ సంవత్సరం మాత్రము ఫెయిల్ పర్సంటేజ్ ఇంకా తగ్గిద్దాం. ఈ క్రమంలో పనిచేయాలి. అదే కాకుండా మెయిన్ టాస్క్ అనేది మీకు చెప్పదలుచుకున్నాం. మనము ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ పెంచే ప్రక్రియలో భాగంగానే ఈ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ అది కూడా గమనించండి. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటిది? ట్రైనింగ్తో పాటు ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి. లేకపోతే రేపు పొద్దున మీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. స్కూల్స్లలో ఇప్పుడు వరంగల్, కిలా వరంగల్ కొన్ని పాఠశాలల్లో వద్దన్న ఎన్రోల్మెంట్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని స్కూల్స్ అక్కడ నో అడ్మిషన్ బోర్డు కూడా పెట్టిన సందర్భాలు కూడా 1-2 స్కూల్స్ చూసినాం. ఇప్పుడు కృష్ణా కాలనీ స్కూల్ ఉంది, అక్కడ అడ్మిషన్స్ ఎక్కువ. ఎందుకంటే మంచిగా ఉంది, అంటే నాణ్యమైన విద్యను అందిస్తున్నారు వాళ్ళు అక్కడ. మరి అదేవిధంగా వేరే పాఠశాలలు కూడా అదే ప్రక్రియలో నడుస్తే బాగుంటుంది. ఎంఈఓ కమ్ హెడ్ మాస్టర్ అశోక్ కుమార్ గారు, నాకు ఎంఈఓ పొజిషన్ వద్దు, నేను కాన్సన్ట్రేషన్ అంతా స్కూల్ మీదనే పెడతాను అని అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ గత్యంతరం లేదు. ఆ వరంగల్ మండలంలో కూడా స్కూల్స్ ఎక్కువ. సార్ మీరు ఉన్న రోజులు ఉండండి, నేను సపోర్ట్ ఇస్తాను మీకు, మీరు ఎంఈఓగా చేయండి. అయినా కూడా నేను చేయలేను, నాకు ఐసైట్ ప్రాబ్లం ఉంది, నాకు ఇంట్లో మా మదర్ది ప్రాబ్లం ఉంది, నాకు అయినా కూడా ఇన్విటేషన్ పెట్టినా కూడా ఆయన గురించి మా హెడ్ ఆఫీస్ వాళ్ళకు తెలుసు, కన్సిడర్ చేయలే అప్లికేషన్, ఆయన పక్కన పెట్టినారు. ఇప్పుడు 30th జూన్ రిటైర్మెంట్ అనుకుంటా, జూన్ రిటైర్. అట్లాంటి హ్యాండ్స్ మనకు దొరకదు. మరి ఈరోజు నిన్నటి వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నాం మనం. మరి మీరు ఫిజికల్ సైన్స్ టీచర్స్ కదా, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంతమంది సబ్మిట్ చేసినారు? బెస్ట్ ప్రాక్టీసెస్లో భాగంగా మీ ఎక్స్పెరిమెంట్స్ కానీ మీ బోధనా పద్ధతులు కానీ ఎవరైనా సబ్మిట్ చేసినా ఆన్లైన్లో? ఫిజికల్ సైన్స్ చేయలేదా? ఎవరు చేయలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఈరోజు లాస్ట్ డేట్, మేము కూడా సబ్మిట్ చేయాలి హెడ్ ఆఫీస్కి. బెస్ట్ 3 టీచర్స్ని ప్రపోజ్ చేయాలి. నేను ఎవరు చేయలేదా? నేను గ్రూప్లో కూడా పెట్టినాను కదండి, అన్ని మన స్కూల్స్ గ్రూప్స్లలో దాంట్లో అంతా పెట్టాను కదా, ఆన్లైన్ది లింక్ పంపించినాను. ఎవరు చేయలేదా? కనీసం ఆర్పీలోనే చేయాల్సింది, ఆర్పీలు కూడా చేయలేదా? ఇట్లా ఉంటే ఎట్లా అండి మనకు?
191 అప్లికేషన్స్ మూలుగు. మన అప్లికేషన్స్ ఎన్ని? 26. మనం ఎంత వెనుకబడి పోయినాం చూడండి. అంటే అది జనైనా కాదా తర్వాత విషయం, కానీ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ కొన్ని జిల్లాలలో 60 అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని జిల్లాలో 70 అప్లికేషన్స్ ఉన్నాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఓన్లీ 26 మాత్రమే. మనల్ని ఫస్ట్ మార్చుకోవాలి. ఈ రోజు వరకు ట్రైనింగ్ తీసుకునేంత ఉపమంత అయితే ట్రైనింగ్ తర్వాత మీరు వేరే రకంగా ప్రవర్తించాలి. ట్రైనింగ్లో ఉన్న ముఖ్య ఉద్దేశమే అది. మీలోని నిర్లిప్తత, నిరుత్సాహం మొత్తం తగ్గించుకొని ఉద్యోగమే పరమోధర్మంగా భావిస్తూ మీరు ప్రవర్తిస్తేనే మనకు మంచి రికగ్నిషన్ ఉంటుంది, గౌరవం. నేను ఇంత క్రితం 2-3 సెషన్లు మాట్లాడేదంటే ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానం అన్నా. నిజంగా దేవుడే. గుర్తింపు టీచర్కి మాత్రమే ఉంటుంది, అవునా కదా? ఎవరికైనా ఎక్కువ గుర్తింపు ఉంటుందా? లేదు, టీచర్కి మాత్రమే ఉంటుంది. నాకు పాఠాలు చెప్పిన టీచర్ ఇప్పటికి నాకు గుర్తుకొస్తారు. మీకు కూడా అదే విధంగా ఉండాలి. మీలోని ప్రవర్తన, మీ ప్రవర్తన పిల్లలు వాళ్ళు ముసలోళ్ళంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఒక టీచర్ అక్కడ కనిపించగానే సార్ టీచర్ అక్కడికి వస్తున్నాడు, టీచర్ చూసి పారిపోవద్దు పిల్లలు. టీచర్ ఎవరు? సార్ దండం సార్, నేను చదువుకున్నా సార్ అని చెప్పాలి. అంటే మీ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ ప్లస్ మంచి బోధనా పద్ధతులు ఉన్న స్కూల్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రతి స్కూల్ ఆ విధంగా పనిచేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరందరూ మినిమం 40+, 50+ లాగా ఉన్నారు ఇక్కడ. 35 పైనే ఉన్నారు అన్నమాట, అంత ఏజ్. ఓకే, హెల్త్ కూడా చూసుకోవాలి, ఉద్యోగం సరిగ్గా చేయాలి. మీ ధర్మం అంటే టీచర్ యొక్క వృత్తి యొక్క ధర్మాన్ని 100%, 200% నిర్వర్తిస్తేనే రేపొద్దున మీకు భవిష్యత్తు. ఏ విధంగా చెప్తున్నాను భవిష్యత్తు అంటే మనం మన పాఠశాలని స్ట్రెంగ్త్ పరంగా చూపిస్తేనే మీ భవిష్యత్తు. రోజు రోజుకి ఎన్రోల్మెంట్ తగ్గుతూ పోతుంది కదా. మరి ఎన్రోల్మెంట్ ఏ విధంగా పెంచుకోవాలి? మీరే ఒక గ్రూప్ 2 టీచర్స్ ఇప్పుడు బడిపాట కార్యక్రమంలో ఏంటంటే పేరెంట్స్ని కలవండి. కాంపిటీషన్ వరల్డ్ ఇది. మీరు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లే చేయాలి. ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా చేస్తున్నాయి, ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాయి పిల్లల్ని? ఏదైనా ఒక చిన్నదాన్ని వదిలిపెడుతున్నారు, వాళ్ళు వదిలిపెట్టట్లే. మరి మన దగ్గర ఏమంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ సిస్టమ్ ఉంది, ప్రైవేట్ పాఠశాలలో ఉందా? లేదు. మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. మీరు ఫస్ట్ చెప్పాల్సింది అదొకటే. రేపు పొద్దున బడివాడ కార్యక్రమం వెళ్తే మా దగ్గర ఐఎఫ్బి ప్యానల్ ఉంది. మా విద్యా ప్రమాణాలు ఎక్కువ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్స్ మేమందరము, బెస్ట్ టీచర్స్. మీరు చెప్పే దాంతో పాటు వాళ్ళకి ఏం చెప్పాలంటే పేరెంట్స్కి డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? విద్య వైద్యం ఉచితంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత మనది. డిగ్రీ వరకు ఎన్ని డబ్బులు మీరు వృధా చేస్తారు లెక్కలేయండి. ఎంత కాదన్నా 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అంటే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళని పెట్టిన డబ్బులు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మినిమం 24%, 2 రూపీస్ వడ్డీ చొప్పున లెక్క వేస్తే 10 లక్షలు దాటిపోతుంది అమౌంట్. అదే 10 లక్షల రూపాయలు ఎంత కాదన్నా కూడా అమౌంట్ సేవ్ చేస్తే డిగ్రీ పాస్ అయిన తర్వాత అడ్వాన్స్ స్టడీస్ కానీ దానికి దీనికి ఉపయోగపడతాయి కదా. ఈ విషయం మీరు చెప్పాలి తల్లిదండ్రులకి. ఏదో విధంగా వాళ్ళను ఒక టీచర్ ఒక విధంగా చెప్తే ఇంకో టీచర్ ఇంకో వాళ్ళు మోటివేట్ చేయాలి తల్లిదండ్రులని, పిల్లల బ్రెయిన్లోకి ఇది ఎక్కించాలి మనం. అప్పుడే మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఏదో ఈరోజు ట్రైనింగ్ తీసుకున్నాం, 5 days డిఓ గారు కూర్చున్నారు, లెక్చర్స్ ఇచ్చినారు, వచ్చి మోటివేషన్ స్పీచ్లు అయిపోయినట్టు కాదండి. పరిస్థితి మారుతుంది. పోయిన సంవత్సరంలా ఉందా ఈసారి ట్రైనింగ్? ఎంత స్ట్రిక్ట్గా ఉంది? ఎందుకు ఉంది? అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంది. మాకు కూడా అట్లనే ఉంది, పై నుంచి ప్రెషర్. మరి మీకు కూడా ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. ఈ రోజుతో ట్రైనింగ్ అయిపోయాక అయిపోవాలని అనుకోవద్దు.
రేపు పొద్దున వచ్చి క్వశ్చన్ చేస్తాం, రేపు పొద్దున ఫీల్డ్ మీదకి వస్తాం, నేను వచ్చి మీరు ఐఎఫ్బి ప్యానల్ చదివి చెప్తున్నారని పరిశీలిస్తాను. ఐఎఫ్బి ప్యానల్ సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా అక్కడనే నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తాను, ఇంక్రిమెంట్ స్టాప్ చేయండి. ఫస్ట్ ఐఎఫ్బి ప్యానల్ సరిగ్గా వాడే పద్ధతులు మీరు అన్ని నేర్చుకోవాలి. మీరు ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. ఏది ఎక్కడ ఉంది, ఏ ఐకాన్ ఎక్కడ ఉంది, ఏ ఐకాన్ వల్ల ఇందులో ఏ విండోలో మీకు ఏది ఉపయోగకరంగా వస్తుంది, పిల్లలకు అవి చెప్తేనే అది అర్థమవుతుంది. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి మీకు ఐపీ ప్యానల్స్ ఇచ్చింది. టెక్స్ట్ బుక్ తీసుకొని లెక్చర్ ఇచ్చి చదవడం కాదు, ఖచ్చితంగా ఇవి వాడాలి. బెస్ట్ రిజల్ట్స్ వచ్చిన స్కూల్ చూసారు కదా, కృష్ణా కాలనీ స్కూల్, ఖచ్చితంగా ఐపీ ప్యానల్ వాడతారు. అక్కడ నరేంద్రనగర్ స్కూల్ వాళ్ళు వాడతారు. క్రిస్టియన్ కాలనీ స్కూల్ వాళ్ళ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి. ఈసారి 100% రిజల్ట్ వచ్చిన స్కూల్స్ ఉన్నాయి కొన్ని. పిల్లల సంఖ్య తక్కువ ఉంటే మాకు సుఖంగా ఉంటుంది, పిల్లలు ఎక్కువ ఉంటే మాకు ఇబ్బంది అనిపించుకోవడం తప్పు. ఆ ధోరణి నుంచి బయటికి రండి. ఫస్ట్ బాధ్యత ఖచ్చితంగా మీకుంది. మినిమం 20% ఎన్రోల్మెంట్ ఈసారి ఎన్హాన్స్మెంట్ చూపించాల్సిందే మీరు. రేపు పొద్దున మీరే హెచ్ఎంలు అవుతారండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ హెచ్ఎం మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి, ఆయన్ని సహకరించండి. హెడ్ మాస్టర్లకు మీరు హెడ్ మాస్టర్లు సహకరించాలా, నేను నీతో పాటు ఉన్నానా అనాలా. పొద్దున్నేవుగానే వెళ్ళండి, 5 గంటలకు వెళ్ళండి బయటికి బడిపాట కార్యక్రమంలో. సిటీ సెంటర్లో ఉన్న వాళ్ళకు కూడా కష్టమే, ఎందుకంటే కూర్చుంటే కొన్ని విషయాలు అందరూ వస్తారు కదా. సిటీలో కష్టం, కానీ సిటీలో మనకు ఎన్రోల్మెంట్ ప్రాబ్లం లేదు నాకు తెలిసినంత వరకు. ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం లేదు. గ్రామాలలో రోజు రోజుకు అంటే పోయిన సంవత్సరాల ప్రకారం అడ్మిషన్స్ పడిపోతున్నాయి. ఇందులో చెప్పండి, కారణం ఆ కారణం ఈ కారణం గోల్డెన్ ఉంటాయి, వాటి గురించి మనం ఆలోచించవద్దు. మన ప్రయత్నము ఒకసారి స్టార్ట్ చేసి మనం నడవడం స్టార్ట్ చేస్తే అందరూ మన వెనకాల నడవాలి. మన ఆలోచన విధానము మన కర్మలు ఆ విధంగా ఉంటే డెఫినెట్ సక్సెస్ అవుతాం. కారణాల గురించి చెప్పదు, నేను ఎన్నో చెప్తారు, ఇట్లా ఏదో వంకలు చెప్తారు, ఈ వంక అది కాదు. మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు సరైన స్టెప్ ఇప్పుడు తీసుకోవద్దు, మీ ఊరికి ప్రశ్నార్థకం అవుతుంది అంటున్నా నేను. మీరు అర్థం చేసుకోండి. ఎడ్జ్లో ఉన్నారు మీరు, ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నారు. ఇన్ని రోజులు బాగానే నచ్చింది, ఎడ్జ్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఇన్ టైంలో మీ స్పందన సరిగా లేకపోతే రేపు పొద్దున మీకు గడ్డుకాలమే. పరిస్థితి అంత దారుణంగా తయారైంది. ఖచ్చితంగా మీరు ఎన్రోల్మెంట్ మాత్రం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. నాట్ ఓన్లీ దట్, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయండి. పిల్లలతో కూర్చొని మాట్లాడండి, గ్రూపులుగా పిల్లల గురించి మాట్లాడండి. ఫైనాన్షియల్ మీజర్స్ ఇప్పుడు చెప్పాను కదా, నువ్వు ఎంత కోల్పోతున్నావు, రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ అమౌంట్ సేవ్ చేస్తే నీకు ఎంత అవుతుంది, ఒక నిధి అనేది ఏర్పడుతుంది. మీకు బ్రైట్ ఫ్యూచర్ అంతా తర్వాతనే. 10th క్లాస్ వరకు ఉన్న స్టడీస్, ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీస్కి వాల్యూ ఉండదు. ఉద్యోగపరంగా రేపు పోవాలంటే హైయర్ స్టడీ డబ్బులు కావాలి. అంటే ఒక మనిషి ఒక రకంగా మాట్లాడినప్పుడు ఒక టీచర్ ఇంకో టీచర్ ఇమ్మీడియట్గా ఇంకో రకంగా మాట్లాడని వాళ్ళని మోటివేట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ అడ్మిషన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన పిల్లల్ని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. అడ్మిషన్స్ అయిపోయినాయి కదా, నేను ఏం చేసినా నడుస్తుంది, నేను చదువు చెప్పకుండా నడుస్తుంది కదా, దీని ఇంపాక్ట్ మరి వెరీ నెక్స్ట్ ఇయర్ పడుతుంది. చూసుకుంటే మిరాకిల్ చేయొచ్చు. నేను చూస్తాను నరేంద్రనగర్ స్కూల్ పిల్లల సంఖ్య ఎట్లా ఉంది, రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ కృష్ణా కాలనీ స్కూల్ ఎట్లా ఉంది, బ్రహ్మాండమైన రిజల్ట్స్. వాళ్ళు మాట్లాడే పిల్లల ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చూస్తే మనకు కూడా రాదు ఆ భాష. ఎట్లా మాట్లాడుతున్నారండి పిల్లలు, ఎంత ఫాస్ట్ వాళ్ళు. మీరు నేర్పించాల్సింది అది, ఎక్స్పెరిమెంట్స్ చేయించండి. ఫిజికల్ సైన్స్ టీచర్స్ కాబట్టి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనం స్వతహాగా మన జోబు నుంచి ఖర్చు పెట్టైనా కూడా మీరు చేయాల్సిందే. ఎందుకంటే జీతాలు మాత్రం ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. మీ పిల్లల్లాగా భావించండి వాళ్ళని.
వాళ్ళకి ఖర్చు పెట్టినంత మాత్రాన ఏం తప్పేం కాదు. భగవంతుడు వేరే రకంగా మనకి ఇస్తాడు. కాబట్టి మీరు కష్టపడాలి, అందరూ సక్రమంగా పనిచేసి ఫస్ట్ మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. జిల్లా గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. అవునా? సో నాకు ఈ అవకాశం కొత్త గొప్ప ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ అవుతుంది. వద్దులేండి, 1:30 అయిపోయింది, లంచ్ చేద్దాం. థ్యాంక్ యూ వద్దులేండి.